కాపుదల సంరక్షణలో ఉంచి మొదటి మాసం అంతా కాపాడినందుకు 2వ స్థలపైకి ఎత్తి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అలాగే 2వ మాసాన్ని ప్రేమతో ప్రభు మనకిచ్చారు. మొదటి పునరుద్ధాన దినములో లేదా 2వ మాసంలో 2వ రోజులోకి నడిపించిన మహాదేవుని బట్టి ఈ నెలంతా నువ్వు కాపాడితే, నిన్ను విడివక సజీవుల సంఖ్యలో ఉంచితే నీ సాన్నిధ్యంలో సమాజముగా కూడి నిన్ను మహింపరుస్తాను ఆయన అని ఒక వడంబడిక తీర్మానం చేసుకుందాం. అందుకు ఇష్టపడిన వాళ్ళు 2వ స్థలపైకి ఎత్తి స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వచ్చిన ఎల్లరికూ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. 89వ కీర్తనలో 52 వచనాలు ఉన్నాయి. 52 మనం ధ్యానం చేయలేం, కానీ ఇందులో టోటల్ సారాంశాన్ని ముందుగా చెప్తాను. తదుపరి దీంట్లో ఒక 4 అంశాలు మనం ధ్యానం చేయొచ్చు. అవి కూడా అవుట్లైన్ చెప్పి మొదటి భాగంలో క్లుప్తంగా చెప్పి సెకండ్ పార్ట్లో కొంచెం భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అవి కూడా మనం ధ్యానం చేయడం చాలా ఎక్కువ టైం పడుతుంది పిల్లరా. ఇందులో దేవుని కృపా నిబంధన కనిపిస్తుంది. మనకి ఏం కనిపిస్తుంది? దేవుని యొక్క కృపా నిబంధన. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక వడంబడిక. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను. అది షరతులతో కూడిన నిబంధన. దావీదుతో దేవుడు చేసిన నిబంధన ఎలాంటిదో తెలుసా? మీరు చేసినా చేయకపోయినా నేను మాట తప్పని వాడును, నేను నరమాత్రుడిని కాదు. మరి మీరు తొట్టిల్లిన దండనతో మీ సంతానమును శిక్షించి, నేను మాట తప్పక నేను చేస్తానన్నటువంటి లేదా దీవిస్తానన్న దీవెనలు మీకు ఇచ్చి తీరుతాను అని చెప్పి, ఆ మాట తప్పను అని చెప్పి ఇందులో మనకు జ్ఞాపకం చేస్తాడు ఈ కీర్తనలో. కీర్తనకారుడు దావీదు చేసిన కృపా నిబంధనను ఎత్తి ప్రార్థన చేస్తాడు పిల్లరా. అందుకని ఇది దేవుని కృపా నిబంధనతో నిండి ఉంది ఈ కీర్తన. అంతేకాదు చివరి పార్ట్లో 37 నుంచి లేదా 38 నుంచి భవిష్యత్తులో ఇశ్రాయేలుకి వచ్చే మహాశ్రమల గురించి కూడా రాయబడింది. ఇశ్రాయేలుకే కాదు, వధువు సంఘంలో ఎత్తబడకపోతే మనకు కూడా మహాశ్రమలు తప్పవసమా? మరి ఆలోచనలో చిన్న తప్పిదాలు ఉన్నా పిల్లరా, దైవికమైనటువంటి వాటికి దూరమైన లోకానికి దగ్గరయ్యే పరిస్థితి ఉన్నా ఎత్తబడరంటే ఎత్తబడరు గాక. ఇందులో అనుమానం లేదు. ఇందులో ఇంతకాలం ఈయన దైవజనుడి కింద పనిచేసేదే, చివరిలో ఏదో చిన్న తప్పిదం ఉంటే కాదా అన్నది కూడా పనిచేయదు. మనం ఏ స్థాయిలో పనిచేసినా, దైవికంగా ఏ పదవులు నిర్వహించినా అవి ముఖ్యం కాదు. ఆయనకి ప్రభుకి ఎంత సమీపంగా జీవించాం, ఎంత పరిశుద్ధంగా బ్రతికాం, ఎంత వాక్య సత్యములను గైకొని ఆకలి దప్పికతో ఆయన సారూప్యతలకు మలసపడుతూ మనం కొనసాగాం. ఆయన రాజ్యవ్యాప్తిలో మన వంతు మనం ఎంత ఆసక్తి కలిగి ప్రయాసపడ్డాం, ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటారు మనకిచ్చే బహుమానాల్లో. సరే, మంచిది. ప్రభువులుగా మీకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో దేవుని యొక్క కృపా నిబంధన ఇశ్రాయేలీయుల యొక్క దుస్థితి లేదా వారు పొందబోయే మహాశ్రమల గురించి ఇక్కడ రాయబడింది పిల్లరా. సరే, మంచిది. ప్రభువులుగా జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిది ఇంట్రడక్షన్ లేదా ఉపోద్ఘాతం అని చెప్పచ్చు. ఉపోద్ఘాతం అంటే ఇందులో ఈ కీర్తనలో ఏమి చెప్పబోతున్నాము అనడానికి ముఖ్య అంశం అనమాట. ఇంట్రడక్షన్ లేదా ఉపోద్ఘాతం అని చెప్పచ్చు. దీంట్లో మనకి ఏం కనిపిస్తాయంటే రెండు పదాలు మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఏమిటయ్యా అంటే, మొదటి వచనం చదువుకుందాం చూడండి. యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో. అంటే 1 కృపాతిశయము, 2 విశ్వాస్యత. కృప అంటే మీకు తెలుసు, ఏ యోగ్యత లేని మనకి యోగ్యులుగా చేయటాన్ని ఏమంటారు? కృప అంటారు. ఏ అర్హత లేని మనకి అర్హులుగా ఎంచడం అనేది ఉంది. మనం పరలోకానికి అనర్హులము, నిత్యనాశనముకు అర్హులము. ఆ నిత్యనాశనం అనే ఆ నరకపు యాత్రలను ప్రభు తీసుకుని మనల్ని అనర్హమైనటువంటి ఆ సమీపింపని అమరత్వానికి అర్హులుగా ఎంచాడే. దీన్నే కృపాతిశయమం అని మనం చెప్పవచ్చు. పిల్లల ప్రభువులుగా జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాస్యత అంటే ఇంగ్లీష్లో ఫెయిత్ఫుల్నెస్ అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే మాట ఇచ్చి తప్పకుండుట. ఏంటి? మాట ఇచ్చి తప్పకుండా ఉండుట. నేను మాట ఇచ్చానంటే ఎప్పుడు మాట తప్పనండి అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి చూద్దాం. ఒక్కర్లేరా?
అందరూ మాట తప్పే రకమేనా? మాట తప్పితే మరి పరలోక రాజ్యంలో మాట తప్పే వాళ్ళని అక్కడికి అంగీకరించరే. దయచేసి ఇప్పుడు దాకా మాట ఇచ్చి తప్పే రకం అయితే ఇక ముందు మరి అలాంటి స్థితిలోంచి విడిపించమని ప్రభువుని అడగాలి, ఒప్పుకొని దాంట్లో మనం విడుదల పొందాలి. మాట ఇచ్చే తప్పే రకాల కింద మనం ఉండటానికి ప్రభు ఇష్టపడట్లేదు. సరే, మంచిది. ఇది రెండవది. దీన్ని ఏమంటారంటే విశ్వాస్యత. పిల్లరా, ఈ ఉపోద్ఘాతంలో ఈ రెండింటి గురించి ఎక్కువగా మనకు కనిపిస్తుంది. పిల్లరా, ఈ కీర్తన అంతట్లో కూడా ఎక్కువ ఇదే మరి మనకి స్థానం ఆక్రమించినట్లుగా కనిపిస్తుంది. పిల్లరా, దేవుడట దావీదుతో కృపా నిబంధన చేశాడు. ఏ నిబంధన? కృపతో కూడిన నిబంధన. ఆ నిబంధన నేను తప్పిపోను అంటాడు. అందుకే తిమోతి రాసిన పత్రికలు అంటాడు, మనము నమ్మదగిన వారమైన ఆయన మన పట్ల నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. అలా అని మనం ప్రతిరోజు నమ్మదగిన వారి కింద ఉందామా? మనం కూడా నమ్మదగిన దేవుడిని బట్టి ఆయన రక్తదారులో మన పాపాలు, మన దోషాలు, అపరాధములు కడుక్కుని మనం కూడా దేవునికి నమ్మదగిన వారుగా బ్రతకాలి. మొట్టమొదట ఎవరికండి? దేవునికి నమ్మదగిన వారుగా బ్రతకాలి. మన తోటి సహోదరులకు సంఘములోనేమి సంఘేతరులతోనేమి మనం కూడా నమ్మదగిన వారిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మాట ఇస్తే మాట అంటే మాటేనండి, వారు మాట సామాన్యంగా తప్పరు అన్న సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా వాళ్ళు ఎలా వీలుంటే అలా మారిపోతారంటే వాళ్ళ మాట నమ్మేరు అనే స్థాయికి మనం తెచ్చుకోవద్దని ప్రభునామంలో మరొకసారి విజ్ఞాపనం చేస్తున్నాను. ఇది ఉపోద్ఘాతంలో మనకు కనిపిస్తుంది. ఇందులో ఇంకొకటి మీకు జ్ఞాపకం చేస్తాను సూటిగా. దేవుడట దావీదుతో ఏ షరతులు లేని నిబంధన చేశాడట. సహజంగా పరిశుద్ధ గ్రంథంలో చాలా మందితో షరతులతో కూడిన నిబంధన ఉంది. నీవి పని చేస్తే నేను ఆ పని చేస్తాను అని. ఇందులో దావీదుతో చేసింది ఎలాంటిదంటే కనుక సుస్థిరమైన నిబంధన, శాశ్వతమైన నిబంధన, లేదా స్థిరమైనటువంటి నిబంధన. ఏమిటా అంటే కనుక నువ్వు ఏమీ చేయకపోయినా మీ పిల్లలు నా ఆజ్ఞలు అతిక్రమించినా తప్పిపోయినా వాళ్ళని శిక్షతో దండిస్తాను తప్ప నా నిబంధన నేను మేరను. సహజంగా ఈ లోకంలో మనుషులు ఏంటి, నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావా, నేను నిలబెట్టుకుంటాకి అంటారు. ఈయన అలా అనడం. నువ్వు నిలబెట్టుకున్నా నిలబెట్టుకోకపోయినా దానికి కావాల్సిన శిక్ష ఏమన్నా కొద్దిపాటి శిక్ష పంపించి లేదా మరి వదిలేస్తారు తప్ప తను అన్నమాట మాత్రం మేరడు. ఎంత గొప్ప కృపగల దేవుడు! ఈ నిబంధన ఎంత గొప్పది! కనుక ప్రోబిల్గా మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనికి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 30వ వచనం నుంచి చదువుకుందాం. అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధులు వారు ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలు గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషములకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడవను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. మాట మార్చని దేవుడు. వెళ్ళరా, ఈయన మాట మార్చని దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఈ ఉపోద్ఘాతంలో మరికొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. సెకండ్ పార్ట్కి వద్దాం. సెకండ్ పార్ట్ 5 నుంచి 18 దాకా వచ్చిన ఇందులో మనకి ఏం కనిపిస్తుందంటే సెకండ్ పార్ట్లో పిల్లరా, మరి ఈ మహాదేవుడు ఎంత మహోన్నతుడో, ఎంత మహోన్నతమైనటువంటి విశ్వాస్యత అంటే నమ్మదగిన తత్వం, మాట తప్పన తత్వం కలిగిన వాడు. లేదా ఆయన గొప్ప ఉన్నతమైన లక్షణాలన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. 5 నుంచి 18 దాకా వచనాల్లో ఎంత గొప్ప దేవుడు అంటే శాంపిల్కి ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అని బైబిల్ చెప్తుందంటే 5వ వచనం చూడండి. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుతున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుతున్నవి. ఇక్కడ 2 రకాలుగా ఆయనకి స్తుతులు వస్తున్నాయి చూడండి. ఎందుకంటే ఆయనలో ఉన్నతమైన గొప్ప లక్షణాలు. ఎంత ఉన్నతుడు అంటే ఆకాశ వైశాల్యం అంట ఆయన ఆశ్చర్య కార్యములు స్తుతిస్తుందంట. ఇది ఎప్పుడన్నా ఎక్కడన్నా చదివారా పిల్లరా? ఏ అగ్రరాజ్య అధ్యక్షుడు వస్తే పిల్లరా ఢిల్లీ లెవెల్లో విలేకరులు పొగడొచ్చు, నేషనల్ ఇంటర్నేషనల్ పిల్లరా వరల్డ్ వైడ్ గొప్ప వాళ్ళు కావచ్చు.
ఈయన ఎక్కడ గొప్పదనం, ఈయన గొప్పదనం ఎక్కడ స్తుతి జరుగుతుందంటే ఆకాశ వైశాల్యం అంట. ఆకాశ వైశాల్యము భూమి మీద పలానా వ్యక్తి గొప్పతనాన్ని వివరించిందని ఎక్కడైనా విన్నాము మనం? ఎక్కడ వినలేదే, వినలేదా? అసలు ఆకాశ వైశాల్యం దాకా మన పేరు ప్రఖ్యాతులు ఎక్కడ ఉన్నాయి? మంది భూమి మీదే సరిగా ఊళ్ళోనే తెలియదు. మేము ఒక ఊరు వెళ్ళాం, ఎంత అడిగినా పలానా వాళ్ళు అంటే చెప్పట్లేదు, వినలేరా? కనుక కొంతమందికి ఆ పక్కిళ్ళు దాటితే పేరు ఎవరికి తెలియకపోవచ్చు. టౌన్లో అలాగే ఉంటాయి సిస్టమ్స్, ఎవరెవరిని పట్టించుకోరు, ఎవరి సంగతి వాళ్ళదే. వినలేరా? ప్రోబిల్డ్గా జ్ఞాపకం చేసుకుందాం. ఎంత దేశాధ్యక్షుడైనా దేశాల వరకు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చేమో, కానీ ఆకాశ వైశాల్యంలో ఎక్కడుంది? మహాకాశాల పైన పరిశుద్ధ దేవదూతల సభలో పేరు ప్రఖ్యాతులు ఎక్కడున్నాయి? అక్కడ మన ఆధిక్యత ఎందుకు పనిచేస్తుంది? పిల్లరా, ఈ మహాదేవుడికి ఒక చోట కాదండి పిల్లరా. పరిశుద్ధ లేఖనాలు ఈయన ఎంత ఉన్నతుడో మనకు అర్థమవుతుంది. ఆకాశ వైశాల్యం ఈయన ఆశ్చర్యకార్యములు స్తుతిస్తుంది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుతున్నవి. మెంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? మెంటను పైన దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారి అందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాసత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. తనకు తానే సాటి అయిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని విలాపరాసిన గ్రంథంలో చెప్పారు. ఇది ఎంతైనా సత్యమేమో పిల్లరా. కనుక బైబిల్లో చాలా చోట్ల మీరు చూస్తే ఈ మాట నమ్మతగినది అంటారు, ఈ మాట నమ్మతగినది అంటారు. పిల్లరా, నిశ్చయముగా మీతో చెబుతున్నాను అంటాడు. ఈయన మాటలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి. పిల్లల స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ఇలాంటి దేవుని యందు నువ్వు స్థిరమైన విశ్వాసం, నిలకడైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. కానీ ప్రభువు ఇలాంటి విశ్వాసము పెట్టుబడిగా పెట్టిన ప్రతి ఒక్కరి పట్ల నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన మహాదేవుడు మన దేవుడు పిల్లరా. కనుక ప్రోబిల్డ్గా మేము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో దేవుని మహోన్నతమైన గుణ లక్షణాలు, ఆయన మహోన్నతమైనటువంటి ఆయనలో నమ్మదగిన తత్వం లేదా విశ్వాస్యత మనకి ఇందులో కనిపిస్తుంది పిల్లరా. సరే, ఇది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ మీకు జ్ఞాపకం చేస్తా. థర్డ్ పార్ట్ ఎక్కడి నుంచి అంటే మరి 19 నుంచి 37 దాకా ఉన్న వచనాలు. 19 చదువుకుందాం చూడండి. అప్పుడు నీవు దర్శనంలో నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండను. మీరు ప్రాంతంలో ఇవన్నీ పెట్టి ప్రార్థన చేసుకోవచ్చు. దావీదునకు మరి నీ పరిశుద్ధమైన అభిషేక తైలముతో అభిషేకించిన వాడా, నీ కృపతో మమ్మల్ని కూడా అభిషేకించండి, మీ కుడి చెయ్యి ఎడతెగక మాకు తోడుగా ఉంచండి, నీ బాహుబలంతో నన్ను మమ్మను బలపరచు ప్రభు. ఎందులో వీక్గా ఉన్నామో దాంట్లో బలపరచమని ప్రభుని అడగవచ్చు. నీ శత్రువులు దేన్ని జయించలేకపోతున్నావో దాని మీద జయమునందే కృప దయచేయమని అడగవచ్చు పిల్లరా. కనుక ప్రోబిల్డ్గా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు 24వ వచనంలో చూడండి, నా విశ్వాస్యత నా కృపయో అతనికి తోడైండు. ఏం తోడుగా ఉంటాయట? దేవునిలో ఉన్న నమ్మదగిన తత్వం పిల్లరా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఉన్నాడే, మాట తప్పిన దేవుడు. ఆయన విశ్వాస్యత, ఆయన కృప తోడుగా ఉంటాయట. ఇవన్నీ మనసులో ముద్రించుకోండి. నా నామమును బట్టి అతను కొమ్ము అంటే దావీదులో ఉన్న యోగ్యతలు బట్టి కా, తన నామము కనికరమ గల నామం, కృపగల నామం, విశ్వాస్యత, ఆయనే సాటి అయిన నామం పిల్లరా. దాన్ని బట్టి ఆయన తన నామం మహిమ కొరకు మన కొమ్మును హెచ్చించే దేవుడి కింద ఉన్నాడు. ఒక వ్యక్తి కొమ్మును దేవుడు హెచ్చిస్తే వాటిని ఆపు చేసే శక్తి భూలోకంలో ఎవరికి లేదంటే లేదుగాక. అలాంటి దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉన్నాం. అట్టి దేవునికి నీ నా హృదయంలో చోటిచ్చి సంపూర్ణ విధేయత కనపరిచే బిడ్డగా నువ్వు ఉంటే, విశ్వాసం ఉంచే బిడ్డగా, ప్రార్థించే బిడ్డగా ఉంటే మన కొమ్మును క్రమక్రమంగా హెచ్చించే దేవుడి కింద ఉంటాడు. తన కృపహస్తాన్ని, తన విశ్వాస్యతను, తన యొక్క కృపను మనకి నిత్యము తోడుగా ఉంచే దేవుడిగా ఉంటాడు. సరే, మంచిది. ఇది థర్డ్ పార్ట్. దీని ఏమని చెప్పొచ్చు అంటే దేవుని యొక్క ఉన్నతమైన కృపా నిబంధన, దావీదుతో దేవుడు చేస్తున్న కృపా నిబంధన పిల్లరా. ఆయన ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వాడిని పిలిచి తనతో నిబంధన చేసి శాశ్వత నిబంధన, సుస్థిరమైన నిబంధన పిల్లరా. అంతేకాకుండా ఈయన నిబంధన ఎప్పటికీ ఉండేది, కొద్ది కాలం ఉండిపోయేది కా. అలాంటి నిబంధన దావీదుతో చేస్తున్నాడు.
ఇది కృపా నిబంధన అని చెప్పొచ్చు. చివరి పార్ట్ 38 నుంచి 52 దాకా వచనాలు చివరి పార్ట్గా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 38 నుంచి చదువుకుందామా? ఇట్లు సెలవిచ్చియుండి నీవు మమ్మల్ని విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకునికి నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలన్నీ నువ్వు తెగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. ఇది ఇశ్రాయేలు ప్రజలు చివరి దినాల్లో పొందే మహాశ్రమల గురించి కీర్తనగాడు ముందుగా చూస్తున్నాడు. ఇది ప్రవచనం పిల్లరా. ఇశ్రాయేలు పొందబోయే శ్రమలను ముందుగా చూసి చెప్తున్నాడు పిల్లరా. మరి దావీదుతో ఇలా నిబంధన చేసావు కదా నాయన, షరతులు లేని నిబంధన చేసావు కదా, ఆ కృపా నిబంధన ఉంది కదా అని ఆ నిబంధనను పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ తొలిటి దినాల్లో ఉన్నటువంటి క్షేమాన్ని వీళ్ళకి దయచేయి, క్షేమస్థితిని వీరికి అనుగ్రహించు, దావీదు వంశానికి నువ్వు దయ చూపిస్తానని చెప్పేవే, ఆ క్షేమస్థితిని మళ్ళీ వీళ్ళకి దయచేయి ప్రభు అని ఈయన కీర్తనగాడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది ముగింపు అనమాట. ఎక్కడి నుంచి అంటే ఈ కీర్తన మనం చదువుకున్నాం కదా ఇప్పుడు 38 నుంచి 52 వచ్చిన దాకా పిల్లరా. ఇది ఇక్కడతో తృతీయ స్కందం ముగింపు అవుతుంది. చతుర్థ స్కందం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. వచ్చే వారం చతుర్థ స్కందంలోకి వెళదాం. ఇప్పుడు మొదటి పార్ట్లో క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను సెకండ్ పార్ట్లో ఒక అంశాన్ని మీరు తీసుకుని దాని మీద ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సరే, మంచిది. ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. ఏ దేవుడండి? ఈయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు పిల్లరా. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఎవరండి ఇంత మాట తప్పని వాడు అంటే, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 15వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం. ఈయన నరుడు కాదట. మరి ఇలాంటి సృష్టికర్త అయిన దైవంతో పిల్లలు మరి ఆయన దగ్గర ఆయన మాటలు తీసుకుని మనం ప్రార్థన చేయటం ఎంత ఆశీర్వదకరం. ఆయన ఇచ్చిన వాగ్దానాలు పట్టుకుని మనం దీవించబట్టే ఎంత ఆశీర్వదకరం. ఇవన్నీ ఉచితమే, నువ్వు అడగాలే కానీ నేను ఇస్తాను. అడుగుని మీకు ఇవ్వబడి ఇది ఒక వాగ్దానం. ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఎన్నో మాటలు ప్రభు మనకి ఇచ్చాడు. వీటిని అడిగి మనం పొందుకోవచ్చు. నా చిన్న జీవితంలో వీటిని పట్టుకుని నేను దీవించబడిన సందర్భాలు కోకోలలో ఉన్నాయి పిల్లరా. ప్రభువులుగా మా కష్టకాలం మందు మరి పరిశుద్ధ లేఖనాలు చదువుతున్న ఎడల మరి ఏ మాట నచ్చిందో, ఇది మనకి ఎంత ఆశీర్వదకరంగా ఉంటుందో అనిపించిందో దాన్ని పట్టుకుని ప్రార్థన చేసి దీవించబడిన సంఘటనలు కూడా ఉన్నాయి పిల్లరా. ప్రభువులుగా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటేనట ఈయన నరమాత్రుడు కాదట. 29వ వచనం చూడండి, 15వ అధ్యాయం 1 సమూయేలు రాసిన గ్రంథం. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు, అది ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఆయన ఎవరు? అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. ఒక్కొక్కళ్ళు ఏమంటారంటే మాట ఇచ్చేసి సారీ ఇలాగన్నానా, సారీ అంటారు. సారీ అంటూ బాగా అలవాటు అయిపోతుంది కొంతమందికి. ప్రతి మాటకి ఏమంటుంటారు? సారీ అంటుంటారు పిల్లరా. ఈయన అలాంటి కాదు, పశ్చాత్తాపడు. మాట ఇచ్చేది మాట తప్పలేదు పిల్లరా. ఈయన అబద్ధమాడడు, ఈయన నరుడు కాదు. ఇప్పుడు ఈనాటికి ప్రపంచ దేశాలకి ఇజ్రాయేల్ దేశానికి ఉన్న ప్రత్యేకమైన తేడా ఏంటో తెలుసా? ఈ దేశానికి ఉన్న బలం ఏంటి, మిగతా దేశాలకు లేని బలం ఏ బలం లేకుండా బలహీనతలో ఉన్నారు అంటే, మరి ఇశ్రాయేలీయులు నరమాతుడు కానీ సృష్టికర్త అయిన నిజ దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవుణ్ణి కలిగి ఉండటమే ఇశ్రాయేల్ యొక్క దేశం యొక్క బలం పిల్లరా. కనుక ఈరోజు ఆ దేవుడు నీ దేవుడిగా నువ్వు చేసుకోగలిగితే, ఆయన మాటలను నువ్వు విశ్వసించి ఆయన నీ హృదయంలోకి నువ్వు చేర్చుకుంటే పిల్లరా, ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుని జీవిస్తే నీకంటే భూమి మీద బలవంతుడు మరొకడు లేడు కాక. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? ఈ మాటలు ఆనాడు ఫిలిష్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు చెప్పలేదా? చెప్పాడు. రండి మీకు చూపిస్తాను. ఎందుకంటే కనుక చాలా మంది రాజులు ఈ మహాదేవుని యొక్క బలాన్ని చూసి ఈ దేవుడికి హృదయంలో చోటించిన వాళ్ళని ఏమన్నారంటే, నువ్వు మాకంటే బలము కలిగిన వాడు లేదా బహుబలము కలిగిన వాడు అనే పదాలు వాడారు. ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం చదవండి. అబీమెలెకు ఫిలిష్తీయుల రాజులకి అదొక బిరుదు అనమాట. అబీమెలెకు, నువ్వు మాకంటే బహుబలము గలవాడు కనుక మా యొద్ద నుంచి వెళ్ళిపోమని. ఇది నిజానికి హాస్యాస్పదంగా ఉంటుంది.
ఈయన ఫిలిస్తీన్ దేశం పరవాసిగా వెళ్ళాడు, పరదేశిగా వెళ్ళాడు, టెంపరీ ఏదో షెల్టర్ ఏర్పాటు చేసుకుని వెళ్ళాడు. పిల్లరా, ఇస్సాకు టైంలో కరువు వచ్చింది కనుక అందులో నుంచి బయటపడటానికి పక్కన ఉన్నటువంటి ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళాడు. వెళ్తే నిజానికి ఏ ఊరు నుంచి వచ్చి మన ఊర్లో చిన్న గుడి చేసుకుని ఉన్నారనుకోండి, ఊర్లో మధ్యలోనే ఎక్కడో ఏదో పక్కన కొడుకోతు పక్కన, ఆయన మనకంటే బలవంతుడా లేదా మనం ఆయనకంటే బలవంతులమా? చెప్పండి, అర్థం లేదా? ఎక్కడి నుంచో ఒక ఆయన వచ్చాడు చెదిరిపోయినట్టుగా, వచ్చి ఏదో చిన్న డేరా వేసుకుని ఉంటున్నాడు. ఊరోడి కంటే బలవంతుడు అతను కాదు కదా. ఈ ఊర్లో లెక్కలేని, అసలు ఎన్నిక లేని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడికంటే బలహీనుడి కింద లెక్కవాడు. అలాంటిది ఆ ఊర్లో వాళ్ళు చెప్పట్లేదు మాకంటే బలవంతుడని. ఆ దేశానికే రాజు, ఎవరైనా దేశానికే రాజు, రాజు కంటే బలవంతుడు ఎలా అయ్యాడు? మీకు చెప్పనా, ఇందాక చెప్పాను మీకు, ఇజ్రాయేల్ దేశ బలం ఆ దేవునిలో దాగి ఉంది, దేవుణ్ణి కలిగి ఉండటంలో ఉంది వాడి బలం. నేడు మనం కూడా ఈ మహాదేవుడిని హృదయంలో మనం చేర్చుకుంటే, ఈయన యందు మనం భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనం ఉంటే, ఆయన అడుగుజాడల్లో నడిచే బిడ్డలం అయితే, ఆయన చిత్తమే మనం నెరవేర్చే బిడ్డలం అయితే, మనకంటే బలవంతులు మరొకరు. నువ్వు ఒక్క పర్సన్ అయినప్పటికీ, నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఒకడు అయినప్పటికీ నిన్ను ముట్టుకునే శక్తి ఎవరికి కూడా లేదండి, లేదుగాక. మహాదేవుడు అన్నాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాపను ముట్టిన వానితో సమానం అన్నాడు. కనుక ఇలాంటి దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉండేటి వరకు వెనకాడొద్దని, ఈ మహాదేవుడికి మీ హృదయాల్లో చోటు కల్పించమని ప్రేమతో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ మహాదేవునికి విధేయత చూపించి ఆయన అడుగుజాడల్లో నడిచే బిడ్డలుగా ఉండాలని ప్రభువులో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈయన నరుడు కాడు, ఎవరైనా నరుడు కాదు. ఈయన సృష్టికర్త అయిన దేవుడు, నోటి మాటతో సువిశాల ప్రపంచాన్ని నిర్మించిన వాడు. ఈయన ఒకసారి శ్వాస పీలిస్తే మరి జనములందరూ కూడా మరి చనిపోయిన వారి వలె, మృతమైన వారి వలె అయిపోతారు. రండి, యెషయా రాసిన గ్రంథం ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా రాసిన గ్రంథం, ఈయన ఎంత శక్తిమంతుడో మనకు అర్థమవుతుంది పిల్లరా. యెషయా రాసిన గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, జనములు చేద నుంచి జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులు వలె ఉన్నవి. ఏమండి, జనములందరూ అంటే ప్రపంచ జనాభా అంతటిని దేంతో పోల్చేడినా ఒక శాదలో నుంచి జారి బిందువులు ఉన్నాయి కదా. ఇప్పుడు శాదలు లేవు, ఇప్పుడు తోడుకునే అలవాట్లు లేవు జనాలకి. పూర్వకాలంలో నూతుల దగ్గర శాదలతో నీళ్లు తోడేవారు. ఆ చేదలో నుంచి నీళ్లు తోడుకుంటున్నప్పుడు పైకి వచ్చేదాకా ఆ తొణికిసలాడుతూ ఏమవుతాయి, కొన్ని బిందువులు కింద పడతా ఉంటాయి. ప్రపంచ జనాభా అంతా ఒక బిందువుతో సమానం అంట ఆయనకి. అంటే ఈయన ఎంత గొప్పడు లేదా, ఈ ఎంత గొప్ప దేవుడో చూడండి. త్రాసు మీది ధూళి వంటి వారు, జనములు చేద నుంచి జారే బిందువులు వంటి వారు, త్రాసు మీది ధూళి వంటి వారు, కంటికి కనిపించిన ధూళి దుమ్ము ఉంటుంది, దాంతో సమానం అంట ఈయన దృష్టిలో. కావున మరి పిల్లరా 17వ వచనంలో చూడండి, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను, అంటే ఏమీ లేనట్టు, నథింగ్, ఎంచబడును. కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు, ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు పిల్లరా? కనుక నన్ను దేంతో పోలుస్తారు, ఏ రూపంతో నన్ను పోల్చగలరు మీరని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉంటాం, ఎంత ధన్యత. అందుకే ఆ దైవాన్ని కలిగిన వారు, ఆ దైవపు అడుగుజాడల్లో నడిచిన వారు ఒక్క వ్యక్తి అయినా దేశ ప్రధాని కంటే, దేశము కంటే గొప్పవాడిగా ఎంచారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దైవ శక్తిని జయించగలిగిన శక్తి లేదంటే లేదుగాక. అలాంటి దైవ శక్తిని నీవు నేను ఆధారము చేసుకుని ఆయన యందు విశ్వాసం నుంచి మనం ముందు కొనసాగితే నిజముగా మనం ఎంత ధన్యులమో కదా పిల్లరా. ఆ ధన్యతలు మనం పొందుకోవాలని ప్రభు రావాలని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు ఆయన మాట మనం వినే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యెషయా రాసిన గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. చూడండి, చూసారా, మీరు విని ఎడలా మీరు బ్రతుకుదురు,
దేవుని మాట వింటే ఇక్కడ 3 రకాల ఆశీర్వాదాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అందులో మరి అన్ని మీకు వివరంగా చెప్పకపోయినా క్లుప్తంగా చెప్తా. చూడండి, మొదటి ఆశీర్వాదం 55వ అధ్యాయంలో 3లో, చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు అలా చెవియొగ్గి నా యొద్దకు వస్తే వింటే మీరు బ్రతుకుదురు. మీరు వినని ఎడల బ్రతుకుదురు. ఆత్మలో జీవము కలిగి ఉంటాం. యహలోకంలో కూడా డాక్టర్లు ఎంతో మంది మీరు ఇంకా బ్రతకరు అని చేతులెత్తేసిన కేసుల్లో బ్రతికిన కేసులు ఎన్నో ఉన్నాయి. పిల్లరా, మరి ఈరోజే మేము మళ్ళీ ఈ దేవుడు ఆశ్చర్యకరుడని గుర్తు చేసుకున్నప్పుడు నిడదవోల్లో మరి కొండమ్మ గారని ఒకరు ఉన్నారు సంఘంలో, మన సహవాసంలో. ఈసారి వచ్చినప్పుడు ఆవిడని కలిసి మాట్లాడండి. ఎందుకంటే కనుక ఒక నొలక మాంసం ఇంటి చివర ఎక్కడో అలాంటి ఆవరణలో నొలక మాంసం పాడేశారు. అందులో ఆ కుక్కు మంచంలో అలాగున దిగాలుగా పడుకుని ఉంది. నాకెవరో కౌరు పంపించారు. పాశ్రమ గారు రాలేదు, కానీ అప్పటికప్పుడు మరి సిద్ధపడి రావడం ఆవిడ కష్టం కదా. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను, నాకు ఇలా చెప్పారు, చెవిని పడేస్తే సరే నేనే వెళ్తాను, ప్రార్థన చేసుకుని ప్రభు నాతో ఉంటే చాలు అనుకుని నేను వెళ్ళుట ఆశీర్వాదకరమైనట్లుగా ఆజ్ఞాపించు ప్రభు అని, మరి నాకంటే ముందుగా మీరు నడిచి ఆ బిడ్డను ఆదరించి మీ ఆశీర్వాదం ఆ బిడ్డ మీద ఉంచండి ప్రభువా, మరి మేము వెళ్ళుట దీవెనకరంగా ఉందన్న విషయం మేము వినగలిగే కృప దయచేయి, నీ నామ మహిమ కొరకు అని ప్రార్థన చేసుకుని వచ్చాం. పిల్లరా, దేవుని కృపను బట్టి ఆ బిడ్డకి ప్రార్థన చేసి పాపాలు ఒప్పింపజేసి ప్రభుకి హృదయంలో రమ్మని ఆహ్వానింపజేసి నేను వచ్చేసాను. ప్రభుకి అప్పగించి ఆ భారాన్ని వేసి వచ్చేసాను. దేవుని కృపను బట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు హాస్పిటల్కి ముందు వెళ్ళినప్పుడు క్యాన్సర్ ఉందన్నారు, రిపోర్ట్లు వచ్చినాయి. మీరు రండి, మీ ట్రీట్మెంట్లన్నీ కూడా మొదలు పెడదాం అనుకున్నారు, కీమోలు కూడా మొదలు పెడదాం అనుకున్నారు. ఇప్పుడు అన్నీ జరిగి ఇదే కదా, క్యాన్సర్ ఉందంటే కనుక అది ఆపరేషన్ చేసి ఆ భాగం తీసేస్తారు, తర్వాత కీమోలు ఇస్తారు, తర్వాత మళ్ళీ ఇంకేయో ఇస్తారని చెప్తుంటారు. సరే మెట్టుకు కరెంట్ కూడా పెడతారని చెప్తుంటారు. ఆమెకి ఇవన్నీ రెడీ చేద్దాం అనుకుని చెప్పి మళ్ళీ ఒకసారి అమ్మ రండి మీకు టెస్ట్ చేసి ఏ స్టేజ్లో ఉందో మొదలు పెడదాం అన్నారు. టెస్ట్ చేస్తే ఏమీ లేదు. ఎవరు చెప్పారు మీకు క్యాన్సర్ ఉందని? ఎవరు చెప్పారు? ఏమి లేవు కదా అన్నారు. లేదండి ఇంతకుముందు చెప్పారని రిపోర్ట్లు పట్టుకెళ్ళారు. ఏమో ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం మీకు లేవన్నారు. సరే వచ్చేసింది. ప్రతి 6 నెలలకు సంవత్సరానికి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటుంది. వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తుంది. ఈసారి ఏమన్నా క్యాన్సర్ అని చెప్తే నేను ఏమైపోతానో అనుకుంటే వెళ్తుంది. పిల్లరా, మళ్ళీ వెళ్ళిన తర్వాత రిపోర్ట్ ఏమొచ్చిందమ్మా? ఏమీ లేదన్నారండి. నీరసానికి మందులు రాశాను. ఎంత ఆశ్చర్యం! ఈనాటికి ఆమె ఒంట్లో క్యాన్సర్ తాలూకు ఆనవాళ్లే లేవన్నారు. ఒకసారి దేవుడు స్తుతులు చెల్లిద్దామా? ఎంత గొప్ప దేవుడండి. పిల్లరా, ఇందులో మేము మంత్రాలు వేసిందేమీ లేదు, మాయలు చేసిందేమీ లేదు. మహిమోన్నతుడైన ప్రభువు మీద వేశాం. ఆ ప్రభువుకి హృదయంలో చోటమని పిల్లరా ఆ బిడ్డకి సువార్తను చెప్పడం జరిగింది. ఈయన ఆశ్చర్యకరుడు, ఆకాశ వైశాల్యమో నీ ఆశ్చర్య కార్యములు బట్టి నేను స్తుతించుతున్నది. ఎంత గొప్ప విషయం! ఈనాడు ఇక్కడ మన అందరి జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభు చేశాడు. ఈ పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకార్యాలు చేయకపోతే పిల్లరా, కనుక ఈ ఆశ్చర్యకరుని మీ హృదయంలో ఆహ్వానించమని దూరశబ్ద యంత్రం ద్వారా వినుచున్న సహోదరుడా, ఈ ఆశ్చర్యకరుని హృదయంలో ఆహ్వానించడానికి పెద్ద పెట్టుబడి పెట్టక్కర్లేదే. కేవలము విశ్వసిస్తే చాలు, ఆయన రమ్మని నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తే చాలు. ఈ మహాదేవుల్లో ఉన్న గొప్ప నియమం ఏంటంటే బలవంతంగా రానండి ఎవరిలోకి. అసలు బలవంతంగా జరిగేది మత మార్పిడి అంటారు. ఇది స్వచ్ఛందంగా మనపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభుని మనం రమ్మని ఆహ్వానించేది. వస్తే దేవుని ఆత్మ మన హృదయంలో కార్యం జరిగిస్తాడు. దేవుని ఆత్మ ద్వారా మన హృదయంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దీన్ని ఏమన్నారంటే కనుక మత మార్పిడి అనరు, మనసులో నిజ దేవునికి చోటు ఇవ్వటం. నిజ దేవునికి నువ్వు మనసులో చోటిస్తే, ఆశ్చర్యకరుడైన కృపగల దేవునికి హృదయంలో చోటిస్తే, నీ పాప శాపములు మోసినటువంటి పిల్లల ఆకారమును కోల్పోయినటువంటి నిత్య నరకపు యాతనలో ఆయన వహించి నీకు నిత్య శాంతి సమాధానములు ఇచ్చిన కృపగల దేవుడైన ఆయనకి మీ హృదయంలో చోటిమ్మని ప్రేమతో మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లరా, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఆయన మాట వింటే 3 రకాల ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయి. 55:3లో చెవి ఎగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎలా ఒకటి బ్రతుకుదురు. పిల్లరా, ఆమోసు రాసిన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుతారు. 5:6 తొందరగా చదువుకుందాం. మీకు మరికొన్ని తలంపులు జ్ఞాపకం చేస్తాను.
యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఎప్పుడండి? ఆశ్రయించినప్పుడు. పిల్లరా, మీరు ఆయన మాట వినుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని మాట విన్న వాళ్ళందరూ కూడా భౌతికంగాను బ్రతికిన వాళ్ళు ఉన్నారు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే వీళ్ళకి ఆత్మలో బ్రతికిన స్థితి. మనిషికి ఆత్మ కూడా ఉంది, ఉత్కృష్టమైన లక్షణం. శరీరం సంబంధించినటువంటి బ్రతుకు ఎలా ఉందో, జన్మ ఎలా ఉందో, ఆత్మ సంబంధించిన జన్మం కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకే వచ్చాడని నువ్వు విశ్వసించి నీ హృదయాలకు ఆహ్వానించి పశ్చాత్తాపడి ఆయన రక్తదారులు నీ పాపాలను కడుక్కున్న నాడు, ఆయన రమ్మని ఆహ్వానించినాడు, నీకు నూతన జన్మ అనుభవాన్ని ప్రభు ఇస్తాడు. అంటే ఆత్మలో బ్రతికిన అనుభవం. అందుకే అన్నారు యోహాను రాసిన శుభవార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, పిల్లరా, మీరు నా మాట విని నన్ను పంపిన అని అందు విశ్వాసం ఉంచితే మీరు మరణములో నుంచి జీవములోకి దాటిపోయేదరు. అనగా పిల్లలు బ్రతికిన వారు అవుతారు, జీవము కలిగిన వారు అవుతారు. ఎంత గొప్ప విషయం. యేసు ప్రభు వారు మరొక చోట ఏమన్నారంటే యోహాను శుభవార్త 10:10 అంటారు ఆయన, నేను మిమ్మల్ని మీకు జీవం ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఈ లోకంలో అందరూ కూడా దొంగలు, దోచుకునేవారు, వాళ్ళు మిమ్మల్ని నాశనం చేయడానికి మిమ్మల్ని దోచుకుంటానికి వచ్చారన్నారు. విచిత్రం ఏంటంటే ఈ లోకం దోచుకునే మనిషికేమో చోటిస్తున్నారు ఇంట్లో, పిల్లరా జీవం ఇచ్చే ప్రభుకి హృదయంలో చోటు ఇవ్వట్లేదు. సహోదరి సహోదరుడా, ఈరోజు జీవం ఇచ్చి భౌతికంగా నేను బ్రతికించే, పిల్లరా ఆధ్యాత్మికంగా కూడా బ్రతుకునిచ్చే, 2 రకాల జీవములు ఇచ్చే దేవుడికి హృదయంలో చోటు ఇవ్వమని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్ను దోచుకునే వాళ్ళకి, నిన్ను ఖాళీ చేసే వాళ్ళకి, నిన్ను మోసం చేసే వాళ్ళకి, నిత్య నాశనంలో ముంచే వాళ్ళకి ఈరోజు నువ్వు చోటిస్తావా? ఈయన నరుడు కాదు, ఈయన సృష్టికర్త అయిన దేవుడు, జీవమునకి అధిపతి అయిన దేవుడు, పరలోకమునకి అధిపతి అయిన దేవుడు, పరిశుద్ధ పట్టణమునకు పిల్లల అత్యున్నతమైన మహోన్నతుడైనటువంటి అధికారి అయిన దేవుడు. ఈ మహాదేవునికి హృదయంలో చోటిమ్మని ఈయన మాట విని ఈరోజు ఆయన హృదయంలో రమ్మని ఆహ్వానించమని ప్రేమతో మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళరా ప్రభుళ్ళుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఈయన మన బ్రతికే కృప మనకి ఇస్తానన్నాడు. వీళ్ళరా మీకు వాచ్మెన్ అని ఒక భక్తుడు ఉన్నాడు. మీకు భౌతికంగా కూడా బ్రతికించే దేవుడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. వీళ్ళరా చైనాలో ఒక ఆయన యేసు ప్రభువుని నమ్మారు. ఆయన పేరు వాచ్మెన్ ని. ఆయన ప్రభువుని నమ్మితే వీళ్ళరా ఆయనకి ఊపిరితిత్తుల్లో లంగ్స్ ఉంటారు కదా, ఆ లంగ్స్ 2 చెడిపోయినాయి అంట. చెడిపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంచి డాక్టర్ చూపిస్తే ఆయన అన్నాడట, అయ్యా నీకు లోపల ఊపిరితిత్తులు ఉంటే నేను వైద్యం చేయగలను, ఆ సరుకే లేదు తినేసింది, నీకు ఊపిరితిత్తులే లేవు, నేను ఎలా వైద్యం చేయాలి? అసలు నువ్వు బతుకున్నావా చచ్చిపోయావా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడట. ఊపిరితిత్తులు లేకుండా నువ్వు ఎలాగొచ్చావు నా హాస్పిటల్కి అన్నట్టుగా. ఎంత ఆశ్చర్యం. పిల్లరా అప్పుడు ప్రార్థన చేసుకున్నాడట. ప్రభువా, ఆయన 3 పుస్తకాలు రాశాడు. ఆత్మ సంబంధించిన మనుషుడు, స్పిరిచువల్ మ్యాన్. దొరికితే చదవండి. ఇంగ్లీష్లో స్పిరిచువల్ మ్యాన్ అని, తెలుగులో ఆత్మ సంబంధమైన మనుషుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 రాశారు. మీరు ఎవరికైనా నిద్ర రాకపోతే ఆ పుస్తకం తీసుకుంటే పేజీన్నర చదివితే నిద్ర వచ్చేది. ఏం అర్థం కాదు, కాన్సన్ట్రేషన్ చేయలేం మైండ్. ఇది ఇందాక ఇప్పుడు చదివేం కదా, అదే కదా ఈ లైన్ అనుకుంటాం, మళ్ళీ అలాగే ఉన్నట్టుగా ఉంటుంది. ఎంత నేరంలో వైవిధ్యంగా తీసుకెళ్తాడంటే తరగా హీట్ ఎక్కిపోతుంది. ఎప్పుడు తీస్తాను బయటికి, ఇంకా తీయలేదు. సరే మంచిది, ప్రభుళ్ళుగా జ్ఞాపకం చేసుకొని శానాడైంది, నేను ఇంకా చదవలేదు. వెళ్ళారా అందులో ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ గారు నువ్వు ఇంకా బతుకున్నావా? ఈయన ప్రార్థన చేసుకున్నది ఏంటంటే ఆ బుక్స్ రాస్తున్నాడు. అప్పుడు వాటిని ఆయన రాయటానికి ప్రయత్నం పూనుకున్నాడు. సగం అయినా సగం ఇంకా అవలా. అప్పుడు ప్రభువుని అడిగాడట, ప్రభువా నేనే వాటిని పూర్తి చేయడం నీ చిత్తమైతే, నీ సంకల్పం అయితే నన్ను బ్రతికించి ముందుకు నడిపించుకుని రాయించుకో, లేదు నాకంటే మరొకరి చేత పూర్తి చేయించాలని నీ చిత్తం సంకల్పం అయితే నన్ను నీ సన్నిధికి తీసుకో, మరీ మంచిది అన్నాడట. మరీ మంచిది అని ప్రార్థన చేశారు. పిల్లరా దేవుడు ఈయన ఇంకా చాలా కాలం బ్రతికి ఈ పుస్తకాలు కూడా పూర్తి చేశాడు. ఇంకా చాలా కాలం బతికిన వాడిగా ఉండి దేవుని పరిచర్యలో అద్భుతమైన పరిచర్య చేశాడు. ఒకసారి స్తుతులు చెప్దామా? విచిత్రం ఏంటంటే నువ్వు ఇంకా బతికున్నావా అన్న, నేను మందులు నా వల్ల కాదు, నేను సరుకులు ఏంటనే దేనికి మందు అయ్యాను అన్నటువంటి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఊపిరితిత్తుల డాక్టర్ గారు ఒక వారం రోజుల్లో ఈయన చనిపోయారట. ఈయన ప్రపంచం అంతా పేరుందేమో, ప్రపంచపు ఆశాకిరణం,
ఓ గొప్ప జ్యోతి దివికేగను అని అన్ని పేపర్లోనూ అన్ని దీని ఏమంటారు మాధ్యమాల్లో కూడా ప్రకటన చేయబడ్డాయట. ఆయన చాలా గొప్పడు కనుక పిల్లలు. కనుక ఈయన ఆశ్చర్యపోయాడట, ఉపస్థితులు నన్ను ఉంచేయండి నా దేవుడు. ఆయన ఏమాత్రం అవకాశం ఉన్నా బతికించే అంత నిపుణత నైపుణ్యం గల డాక్టర్ గారు చనిపోవటమా, ఇంత బేగా చనిపోవటమా అని స్టన్ అయిపోయాడు. మన దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు అని నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పడం కాదండి. ఆకాశ వైశాల్యమే ఆయన ఆశ్చర్య కార్యాలు బట్టి స్తుతిస్తుందంట పిల్లలు. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. సృష్టి యావత్తు ప్రభువుని స్తుతిస్తుంది. ఈయన సృష్టికర్త కాబట్టి మరి ఎవరు? సృష్టి మీద అధికారం కలిగిన ఉంటే ఎవరు? పరిశుద్ధ దూతల సమాజంలో ఈయనకి స్తుతి కలుగుతున్నది. ఈయన పరిశుద్ధ పట్టణంలో ఆధిక్యత కలిగిన వాడు కాకపోతే ఎవరైనా లేదా యావత్తు సృష్టి ప్రభువుని స్తుతిస్తుంది, గాన ప్రతిగానములు చేస్తుంది. మరి ఈయన సృష్టికర్త తప్ప మరి ఎవరు? కనుక అలాంటి మహాదేవుణ్ణి మన హృదయంలో దేవుడిగా కలిగి ఉంటాం గొప్ప ధన్యత. ఆయన మాట వింటే బ్రతుకుతాం. రెండు, ఆయన మాట వింటే ఏం జరుగుతుంది చూడండి. మీరు విని ఏళ్ళ బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. వింటే బ్రతుకుతాం. రెండోది ఏంటి? నిత్య నిబంధన చేస్తాడు. 55వ అధ్యాయంలో యెషయా గ్రంథం 3వ వచనం చదువుతున్నాం. విన్నారా? వింటే మొదటి ఆశీర్వాదం బ్రతుకుతాము, వింటే రెండవ ఆశీర్వాదం నిత్య నిబంధన. ఏ నిబంధన అండి? సుస్థిరమైన పిల్లరా ఎప్పటికీ ఉండే శాశ్వతమైన నిత్య నిబంధన చేస్తాడండి. ఎంత గొప్ప విషయం పిల్లరా. ఇందుకీ దావీదుతో చేస్తాడు. కానీ మన సంగతి ఏంటి అంటే కనుక బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథం, దావీదుతో పలకల మీద రాసాడు కదా నిబంధన, నీతో నాతో చేసే నిబంధన దానికంటే మరి శ్రేష్టమైనదంట. మరి ఎక్కడ రాస్తాడు ఈ నిబంధన? రండి, 1 కొరింథీ రాసిన పత్రిక తొందరగా చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం అంటే 3వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక కాదు, 2వ కొరింథీ పత్రిక, క్షమించండి, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతారు. 3:3 రాతి పలకల మీద సిరాతో గాని రాయబడక. పిల్లల దావీదుతో చేసిన నిబంధన రాతి పలకల మీద చేశారు. మనతో నిబంధన ఎది మీద రాస్తున్నాయంట? సిరాతో కాదు, రాతి పలకల మీద కూడా కాదు, మెత్తని హృదయములోను పలకల మీద, మెత్తని హృదయములోనే పలకల మీద. అందుకే నీ హృదయంలో చోటిమ్మని బ్రతిమలాడుతున్నది. ప్రభు ప్రతి హృదయ ద్వారం దగ్గర నిలబడ్డాడు. నీకు నేను జీవం ఇస్తాను, నేను బ్రతికిస్తా. భౌతికంగా నీ ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉందా? ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీ హృదయంలో నాకు చోటిస్తావా? నీ మెత్తని హృదయముల మీదకి నేను వస్తా. రాతి పలకల మీద ఆనాడు దావీదుకి రాసి ఇచ్చాను, కానీ నీకైతే కనుక హృదయంలో మెత్తని ఏంటంటే మెత్తని హృదయమును పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో. ఏ ఆత్మ అండి? జీవము కలిగిన దేవుని ఆత్మ. ఈయన నరుడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు, మాట తప్పని దేవుడు. పిల్లరా, నువ్వు ఏ మాట పట్టుకుని ప్రార్థన చేస్తే అది నీ సొంతం అవుతుంది. పిల్లరా, ఈ నిబంధన గొప్ప ఆశ్చర్యకరమైంది, బహు ఆశీర్వదకరమైంది. పిల్లరా, ఈ జీవాత్మ నీ నా హృదయంలో అడుగు పెట్టగానే పిల్లరా నీ నా బ్రతుకులన్నీ మారిపోతాయి. ఎందుకంటే కనుక సంతోషం నీ హృదయంలోకి వస్తుంది. పిల్లరా, ఈ లోకం ఎన్నడూ ఇవ్వలేనటువంటి గొప్ప, నువ్వు నిర్వచించలేని చెప్పనసఖ్యమైన మహిమ సంతోషంతో నీ నా హృదయాలు నింపబడతాయి. ఈరోజు అట్టి మహాదేవునికి హృదయంలో చోటిమని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఒకసారి మన హృదయంలోకి వచ్చి మన మెత్తనే పలకల మీద ఆయన రాస్తే ఇక నేను విడిచిపెట్టే దేవుడిగా ఉన్నాడు. నీ హృదయంలో చోటివ్వగానే ఇక నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా నీతోనే ఉంటాడు. నిన్ను చివరికి తన నిత్యత్వంలో సదాకాలం ఉండుటి కొరకు కొనిపోబడతాడు. కొనిపోయేదాకా ఆయన నిన్ను తీసుకెళ్లే దేవుడి కింద ఉంటాడు. 1 దశలోనికలు రాసిన పత్రిక చూడండి, 4:17 చదువుకుందాం. దశలోనికలు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చివరి మాట చదవండి. చివరి మాటే చదవండి. సదాకాలము అని ఉంటుంది మాట. కాగా తాను సదాకాలము ప్రభుతో కూడా ఉందాము. ఎంతకాలం అండి? నిత్య నిబంధన చేస్తున్నాడు మనతో. దావీదుతో చేసిన నిబంధన మించిన నిబంధన ఇది. ఎంత గొప్ప విషయం! శాశ్వతమైన నిబంధన, నిత్య నిబంధన. అది పలకలతో చేశారు, సిరాతో కూడా కాదు. మెత్తని పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో.
ఆ ఆత్మ అయిన దేవుడు మనలో రాస్తాడట. పిల్లలు, నువ్వు నాకు చెందిన బిడ్డవు, సీలేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక నిన్ను ముట్టుకునే ఆధిక్యత అధికారం ఎవరికి లేదు. అన్నాడు మార్టిన్ లూథర్ని ముట్టుకుందాం అనుకుని ఆ రోమా చక్రవర్తి సైనికులను పంపించాడు. బాగా ఆరితేరిన సైనికులను పంపించాడు. సైనికుల్ని పంపిస్తే అడవిలో ఒంటరిగా దిగాలుగా నడిచి వెళ్ళిపోతున్నాడు మార్టిన్ లూథర్, ప్రభువుని మహిమపరిచిన వాడు. పిల్లరా, మరి ఆ వ్యక్తిని దేశ బహిష్కరణ చేశారు, పీకే తీసేద్దాం అనుకుని ప్రయత్నం చేశారు, మనిషిని అదృష్టం చేద్దామని. మీకు మరొకసారి చెప్తున్నాను, దేవునికి హృదయంలో చోటిచ్చిన బిడ్డతో ఎవరు పెట్టుకున్న వాళ్ళకి నష్టం, కానీ దేవుని బిడ్డకి నష్టం లేదు అని మరొకసారి చెప్తున్నాను. దేవుని మహిమపరిచే మనసు నీకు ఉండాలి. నువ్వు దేవునికి చోటిచ్చావని చెప్పి ఇంకా పాపంలో బ్రతుకుతుంటే నీకు నష్టం జరుగుతుంది. ఒక పక్క దేవుని కోపం రేపావు, ఓ పక్క మనుషులు కూడా నీ మీద కోపం పడి మీదకి రేపుతాడు దేవుడు. పిల్లరా, అదే నువ్వు దైవం యందు భయభక్తులు కలిగిన బిడ్డవై ఉంటే, పాపానికి చోటు ఇవ్వని, లోకానికి చోటు ఇవ్వని బిడ్డవై ఉంటే, దేవుడిని మాత్రం మహింపరిచే బిడ్డగా నువ్వు ఉంటే, నిన్ను ముట్టుకునే ఆధిక్యత ఈ భూ ప్రపంచంలో ఎవరికీ లేదంటే లేదు గాక. ప్రపంచం అంతా ఒక పక్షాన ఉన్నా నీ ఒక్కడు ఉంటే నువ్వు బలవంతుడువు. నీ పక్షాన ఉన్నవాడు నరుడు కాడు, అబద్ధం ఆడని దేవుడు. పిల్లరా, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కా. దయచేసి ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. సదాకాలం మనతో ఉంటాడట. ప్రకటన రాసిన గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చదువుకుందాం. చూడండి, 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4-5 వచనాలు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము ఎక్కడ ఉంటుందంటండి? వారి నొసళ్ళ యందు ఉండును. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? ఆయన నామం ఎక్కడుందో మనకి? బొట్టు పెట్టుకోకూడదని ఎక్కడన్నా ఉందా అండి అని అడుగుతారు. అది ఇంకొక చోట కూడా ఉంది, అది వదిలేయండి, సందర్భం చెప్తాను. నొసళ్ళలో దేవుని నామము కలిగి ఉండగా ఆ నొసళ్ళలో మరొక గుర్తులు ఎందుకు నీకు? దేవుని నామంతో మనం ముద్రించాడు నొసళ్ళ మీద. మరి దీని మీద మనం ఏమైనా పెట్టుకోవచ్చా? మీరే చెప్పండి. కనుక ఆయన సేవించి ఆయన ముఖదర్శనం చేసి ఆయన దాసులు నొసళ్ళ యందు దేవుని నామము ముద్రించబడి ఉన్నది. ఎంత గొప్ప విషయం! ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. ఆయన రాజ్యంలో ఏముండదటండి? రాత్రే లేదట. పిల్లరా, దీపకాంతి అయినా సూర్యుడైనను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగములో నిత్యము రాజ్యము చేయుదురు. నిత్య నిబంధన, నిత్య నిబంధన, నిత్యుడగు దేవుడు. పిల్లరా, ఆయన హస్తము నిత్యము నీకు తోడుగా ఉంటుంది. ఎంత గొప్ప స్థితి! అనిత్యుడే నీ మనుషునికి నిత్యమైన స్థితిని కలిగించే దేవుడు నీ హృదయపు ద్వారముల దగ్గర తడుతున్న వేళ నిత్యుడైన దేవుడికి హృదయంలో ద్వారం తెరిస్తే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత! పిల్లరా, ఒకవేళ హృదయపు ద్వారం దగ్గర నిలబడి తట్టుతున్నప్పుడు నువ్వు తీయకపోతే ఎంత గొప్ప నష్టం, ఎంత గొప్ప భాగ్యాన్ని నువ్వు కాదనుకుంటున్నావు. ఈరోజు భౌతిక ఆరోగ్యం ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆధ్యాత్మిక నిత్యమైన శాశ్వతమైన జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడు. నీకు భౌతికమైన బ్రతుకు ఇస్తానంటున్నాడు. ఆత్మీయమైన శాశ్వతమైన బ్రతుకు కూడా నీకు ఇస్తాను అంటున్నాడు. ఆయన నీ హృదయ ద్వారాల దగ్గరికి వచ్చాడు, తడుతున్నాడు. ఆయన తలుపు తీద్దామా? తీస్తే నువ్వు ఆ భాగ్యవంతుడు అవుతావని ఈరోజు అట్టి భాగ్యవంతుడు నువ్వు కమని ప్రభురాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా రాసిన గ్రంథంలో ప్రభు అంటాడు, 32వ అధ్యాయం 41వ వచనం తొందరగా చదువుకుందాం. 32:41 ఇర్మియా రాసిన గ్రంథం. చూడండి, ఈ దేవుడికి దేంట్లో ఆనందం అంటండి? సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నువ్వు ఒంట్లో మేలు లేదా? ఏమైనా పిల్లలు నువ్వు చెప్పుకోలేనటువంటి బాధలు, ఇబ్బందులు, సమస్యలతో ఉన్నావా? మేలు కావాలని ఎదురు చూసి నీ కన్నులు కాయలు కాస్తాయా? ఈరోజు మహాదేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. 32వ అధ్యాయం ఇర్మియా రాసిన గ్రంథం 41వ వచనం చదువుతున్నాను. ఏమండి? వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. పిల్లలు, ఇంతవరకు మేలు కానక ఉన్న సహోదరి సహోదరుడా, మేలు కొరకు ఏ దిక్కు నుంచి వస్తుంది, మరి ఏం చేస్తే మేలు పొందుకుంటామని అనేక యత్నాలు చేస్తున్న సహోదరి సహోదరుడా, ఏ తాయెత్తులు కట్టించుకుంటే మేలు కలుగుతుంది, ఏ పూజలు చేస్తే మేలు కలుగుతుందని పరుగులు పెడుతున్న సహోదరి సహోదరుడా,
మహాదేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు నీ హృదయపు ద్వారం దగ్గర నిలబడి. ఆయన అంటున్నాడు, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుతున్నాను. దేవుడు చెప్తున్నాడు, నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదను. నిజానికి ఇది ఇశ్రాయేలు గురించినటువంటి ప్రవచనం, నీకు చెందుతుంది నమ్మితే. ఇందులో ఏది నమ్మినా అది మన సొంతం అవుతుంది. ఈరోజు ఈ వాగ్దానం నువ్వు ఎందుకు నమ్మకూడదు? నాయన, నేను ఇంతవరకు అనేకమైన దిక్కుల వైపు చూశాను. స్వశక్తి వైపు చూస్తున్నావా? పిల్లలు అనేక మంది వైపు చూస్తున్నావా? నరుడు కానిటువంటి ఇశ్రాయేలు దేవుడు నరుడు కాడు, అబద్ధమాడు అన్న దేవుడిని ఆధారం చేసుకుంటే ఈరోజు వాటి దేవునికి హృదయంలో చోటిస్తే నీకు మేలు చేయడం కొరకు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆనందించేవాడిగా ఉన్నాడంటే మహాదేవుడు. నీకు మేలు చేసి ఆనందించాలని కోరుకుంటున్నాడు. ఇటు దేవునికి హృదయంలో చోటిస్తావా? పిల్లరా, మేలు చేసి ఆనందించాలనుకున్న దేవునికి ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. 42 నుంచి 43 దాకా కూడా చదువుకుందాం చూడండి. నాటెదను, నిశ్చయముగా వారు నాటెదను, యెహోవా ఎలాగున సెలవిచ్చుతున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఎంత గొప్ప కీడు రప్పించి తినే రీతిని నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పించబోతున్నా. ఇంతవరకు నువ్వు ఎంత కీడును అనుభవించావు, ఎంత నష్టాన్ని అనుభవించావు, ఎంత అనారోగ్యాన్ని అనుభవించావు, ఎంత ఆర్థిక ఇబ్బందులు అనుభవించావు, పిల్లలు ఎంత అస్తవ్యస్తమైన స్థితిగతులు నువ్వు ఫేస్ చేసావు, ఎంత అవమానకర పరిస్థితులు నువ్వు పొందుకున్నావు. దేవుడు అంటున్నాడు, అవన్నీ రప్పించింది ఎవరో కాదు, నేనే అనుమతించాను. ఈరోజు వాటన్నిటి నుంచి నేను విడిపించబోతున్నా. నా దగ్గరికి రా, హృదయంలో చోటి. ఇది పాడైపోయాను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయుల చేతికి ఇయ్యబడి ఉందని మీరు చెప్పుతున్నా. ఈ దేశమున పొలములను విక్రయించబడినో, నేను వారిలో చెరకపోయిన వారిని రప్పించుతున్నాను. కనుక బెన్యామీను దేశంలో యెరూషలేము ప్రాంతవాసుల్లోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణపు పట్టణములను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందరు, క్రయపత్రములు రాయించి కొందరు ముద్ర వేయుదురు, సాక్షులు పెట్టబడుదురు. ఇదే యెహోవా. మళ్ళీ సస్యశ్యామలమై అన్ని రకాల ఆశీర్వాదములతో తొలతూగే దేశముగా, కుటుంబాలుగా, పట్టణాలుగా, వ్యక్తులుగా మీరు ఉండబోతున్నారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఇట్టి గొప్ప ఆశీర్వాదములు ఇచ్చి ఆనందించే దేవునికి హృదయంలో చోటిస్తే మనకు పోయేదేమి లేదుగా. పిల్లరా, దీనికి నువ్వేమి యజ్ఞయాగాలు చేయక్కర్లేదు. యజ్ఞం యాగములో ఈయన బలైపోయిన మహాప్రభుని హృదయంలోకి ఆహ్వానించి నమ్ము, పశ్చాత్తాపడే రక్తదారుని పాపాలు కడుక్కో. దేవుడిని గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి. పిల్లరా, మరి ఇది ఇశ్రాయేలుకి ఇస్తా అన్నాడు, నిజమేనండి. మాకేంటండి ఉపయోగం మీరు అనొచ్చు. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం. పిల్లరా, ఇది ఇశ్రాయేలు సొంత దేశంలోకి తీసుకొచ్చి నేను ఆస్వాదిస్తానన్న వాగ్దానాలు. మనకి ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే కనుక మత్తయి రాసిన సువార్త 15 వచ్చాయి. నా తండ్రి చేత నాటబడిన ప్రతి మొక్క పెళ్లగించబడుతుందని చెప్తున్నాడు. ఈరోజు తండ్రి చేతుల్లోకి వెళ్ళి, నాయనా నేను నీ కౌగిట్లోకి వస్తున్నాను, నన్ను మరి నీ చేత నాటబడిన మొక్కగా లోకం నుంచి వేరు చేయి నాయన, నీ కౌగిట్లోకి నన్ను తీసుకో, నన్ను రక్షించు నాయన, నువ్వు ఆయన హస్తానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావా? 15 వచ్చాయి. 13 వచ్చిన చదువుతారు చూడండి, మత్తయి రాసిన సువార్త. ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగించబడును. ఈరోజు పరలోకపు తండ్రి చేతులకు నువ్వు అప్పగించుకోకపోతే, నీ హృదయద్వారం దగ్గరికి వచ్చి ఆయన కొడుతున్న వేళ నేను చెరలోంచి రప్పిస్తాను, ఆర్థిక ఇబ్బందుల నుంచి రప్పిస్తాను, అనారోగ్యంలో రప్పిస్తాను, అవమానం నుంచి బయటికి తీసుకొస్తాను. ప్రభు ప్రేమతో వచ్చి నేను హృదయపు ద్వారం దగ్గర తట్టుతున్న వేళ హృదయపు తలుపు తీయకపోతే, ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆయన మాటలను నువ్వు వినకపోతే, ఒకటి వింటే బతుకుతావు, 2 వింటే నిత్య నిబంధన చేయబోతున్నాడు. శాశ్వత భాగ్యాలు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఈరోజు అట్టి ప్రభుకి చోటిచ్చి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. లేకపోతే కనుక నా తండ్రి చేత నాటబడిన ప్రతి మొక్క ఏమవుతుంది? పెళ్లగించబడుతుంది, నిత్య నరకానికి వెళ్తుంది, నిత్య నాశనానికి పోతుంది. అటు లిస్టులో ఉండొద్దని ప్రభువులో ప్రేమతో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరం ఆయన చేత నాటబడిన మొక్కల వలె ఉందాం. చివరిగా 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుని ముగించేసుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుని ముగించేసుకుందాం. పిల్లల 3వ అధ్యాయంలో 6-7 వచనాలు చదువుతున్నారు. పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘస్థులకి, నాటిన వాడును నేను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలిగేసిన దేవుడిలోనే ఉంది అంత ఆశీర్వాదం అంతా అని చెప్తున్నాడు. పిల్లరా,
మనం ఒకవేళ కొందరికి శుభవార్త చెప్పి దేవుని సన్నిధికి నడిపిస్తున్నాం అనుకోండి, మనం దేవుని తోటలో, ద్రాక్ష తోటలో నాటిన వారం అవుతున్నాం, నాటడానికి కారకలు అవుతున్నాం. ఈ నాటిన వారికి జీతం ఇస్తాడు దేవుడు, ఊరకనే నాటమ్మా పిల్లరా. మీ ఊరు వచ్చి అనేక మందికి సత్య శుభవార్త చెప్పి దేవుళ్ళకి నడిపిస్తుంటే నాకేంటి లాభం అనుకుంటారా పిల్లరా? కనుక పరలోకమందు శాశ్వత భాగ్యాలు ప్రవహిస్తాడు. నిజం పిల్లరా, ఆయన ఇచ్చే జీతానికి ఈ లోకంలో ఏ జీతములు సరితోవు. శాశ్వతమైన జీతాలు ఇచ్చే నిత్యమైన జీతాలు, యుగ యుగాలు అనిపించే భాగ్యాలు ప్రభు మనకి ఇవ్వబోతున్నాయి పిల్లరా. చూడండి, అపోల్లో నీళ్లు పోసిన వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే. ఎందుకంటే చాలా మంది ఊరుతారు, నారుమడి పోసారు, అక్కడ పీకి వేరు చేసి వీళ్ళ చేలో దుక్కు దున్ని నాటారు. నాటితే ఇంటికి పంట వచ్చేసిందా? ఏమవ్వాలది? మోన పోసుకోవాలి. మోన అంటారు కదా, మోన పోసుకోవాలి, కింద వేర్లు పోసుకోవాలి. వేర్లు పోసుకునేలా చేసేవాడు ఎవరంట? మహాదేవుడు. వీళ్ళరా మరి వేర్లు పోసుకున్న తర్వాత నిలదొక్కుని పచ్చగా ఏపుగా ఎదగడం మొదలెడుతుంది. ఆ వృద్ధి కలిగేసేవాడు ఎవరంట? మహాదేవుడు పిల్లరా. కనుక దేవుడు కనుక ఆ పని చేయకపోతే అవి ఎదగదో, దుబ్బు చేయదు. ఏంటి ఉపయోగం పిల్లరా? రకరకాల వ్యాధులు వచ్చి దానికి అనుకూలంగా కానిటువంటి పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, ఏం చేయగలం? ఒకసారి టుంగో వైరస్ వచ్చి మొత్తం అంతా పోయింది కదా. కనుక ఇక్కడ అన్నాడు, నీళ్లు పోసేవాళ్ళు లేదు, నాటేవాళ్ళు లేదు, వృద్ధి కలుగు చేసే దేవుడిలోనే ఉంది. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు వాణిలోనైనాను నీళ్లు పోయేవాడిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలిది ఏం పుచ్చుకుంటాడు? దేవుని దగ్గర కష్టపడితే ఈ లోకంలో అయితే జీతాలు పక్కనెట్టచ్చు, రేపు రండి ఎల్లుండి రండి అని అనొచ్చు. కానీ మహాదేవుడట నువ్వెంత కష్టపడ్డావో లెక్కలు చూసి నీ అకౌంట్లో ఆల్రెడీ వేసేసారు. దేవుని కొరకు కష్టపడటానికి ఎవరు చడుక్కోకండి, గొనుక్కోకండి. ఆయన రాజ్యాప్తులు ఎవరి వంతు వాడు ప్రయాసం పడటానికి నేను పడాలి ఆ కష్టం, నేను పడాలి ఆ కష్టం, నేను పడి ఆశీర్వాదానికి నేను కానుకుడు అవ్వాలని ఉబ్బలాట పడి ఆసక్తి కలిగి దాహము దప్పికతో ఉరుకులు పరుగులతో ఆయన రాజ్యాప్తులు పనిచేసి గొప్ప జీతాలు పుచ్చుకుందుముగాక. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.